సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని 18వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు కోసం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, ఏ ఇంటికి వెళ్ళినా కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికే మా మద్దతని, కారు గుర్తుకు వేస్తామని హామీ ఇస్తున్నారని, కేసీఆర్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి స్వంత నిధులతో సేవ చేస్తా అంటూ మన ముందుకు వస్తున్న వెంకట్రామరెడ్డికి మద్దతుగా నిలిచి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, బీఆర్ఎస్ యువ నాయకుడు ఎన్సీ సంతోష్, కొమరవెల్లి ప్రవీణ్, విష్ణువర్ధన్ రెడ్డి, సంపత్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈరోజు ఏ గడపకెళ్ళినా, ఏ అవ్వ కదిలిచ్చినా గత 10 సంవత్సరాల పాలనను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా మేము కేసీఆర్ గారికి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ స్పందన చూస్తే మా మెదక్ పార్లమెంట్ ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో గౌరవ వెంకట్రామరెడ్డి గెలుస్తారని ధీమా మాకు కనబడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అందిన సంక్షేమ పథకాలు, మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఏవేవో హామీలు ఇచ్చి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో ఆ హామీలు నెరవేర్చడంలో చాలా విఫలమైనది. కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని కనబడతా ఉంది. బ్రహ్మాండమైన మెజార్టీతో గౌరవ పెద్దలు వెంకట్రామరెడ్డి గారు గెలుస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు అందుతున్న పథకాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మోసం చేసినది. 6 గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టి ఓటు దండించుకొని ఈరోజు వాళ్ళు గద్దెనెక్కారు. కానీ ఆ పార్టీ ఏదైతే చేస్తున్న మోసం ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఈరోజు గౌరవ మా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారి వార్డులో తిరుగుతున్నాము. అపూర్వమైన స్పందన వస్తుంది. కాబట్టి ఒక కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, వెంకట్రామరెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామము జరుగుతుంది. అదే వరుస క్రమంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో బరిలో ఉన్నారు. వారికి అండగా మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అన్ని వార్డులో కూడా ముమ్మరంగా ఇంటింటికి గడప గడపకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం. గత వారం 10 రోజుల నుంచి కూడా ప్రతి ఓటర్ను కలవడము, ప్రతి మహిళను కలవడము, గడప గడపకు పోవడము, అందులో బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, నూతన ప్రభుత్వం వచ్చినాక కళ్ళబొల్లి హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదనేది ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు గతంలో 24 గంటల కరెంటు ఉండేది. ఈరోజు దాదాపుగా కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. రైతాంగానికి వాళ్ళ వ్యవసాయ పనులలో ఎన్నో ఇబ్బందులు, రైతు బంధు రాక వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈరోజు పెన్షన్లు 4,000 ఇస్తానన్నటువంటి పెన్షన్లు 2,000 వస్తున్నాయి. అలాగే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అవి కూడా ఇస్తలేవని వాళ్ళే చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా అవి కూడా సక్రమంగా రాక తులం బంగారం ఇస్తామన్నారు, అవి కూడా ఇస్తలేరు సార్ అని మాకు చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కూడా విముఖత చూపిస్తున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి కూడా మేము ఓట్లు ఎందుకు వేయాలని వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు 2 పార్టీలు కూడా మభ్యపెడుతూ ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఏదో ఒక పార్టీ ఏమో కులాల మీద, మతాల మీద, వారి పునాదుల మీద పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారు తాత్సరం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి వేద్దాం, కేసీఆర్ గారికి బలపరుస్తాం, కారు గుర్తుకే ఓటేద్దామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మా 18వ వార్డులో, నా వార్డులో మా వైస్ చైర్మన్ జకీయుద్దీన్ గారు, మా వార్డు ప్రెసిడెంటు సీన్ గారు,
అలాగే మా పెద్దలు ఇక్కడ వార్డు సభ్యులందరూ కూడా మళ్ళా నాయకులు కూడా అందరూ కూడా ఇంటింటి గడప గడప ప్రచారం చేస్తున్నారు. అలాగే హౌసింగ్ బోర్డు నుంచి జయరాం రెడ్డి సార్ గారు, ప్రమోద్ గారు, ఇక్కడ భాస్కర్ గారు, అలాగే దాస్ గారు, మా కౌన్సిలర్ ఉమర్ గారు, ఇంకా చాలామంది మిత్రులు ఇక్కడ గడప గడపకు పోవడం జరుగుతుంది. ఏ గడపకు పోయినా, ఏ అమ్మను కదిలించినా, ఏ ఓటర్ కదిలించినా ఖచ్చితంగా మేము రాబో దినాలలో కేసీఆర్ వెంటనే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తాం, కారు గుర్తుకు ఓటేద్దామని వాళ్ళు చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. మా గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ ప్రజానీకానికి విజ్ఞప్తి, మీరందరూ కూడా దయచేసి 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని అఖండ విజయం ఇచ్చి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. గెలిపించుకోవాలి. కేసీఆర్ సార్ ఉంటేనే మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం నీళ్ళు వస్తలేవు, కరెంట్ సదుపాయాలు వస్తలేవు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం.